ఘాటున్న వాటికంటే మన ఈ తీయ మిరపకాయలే ఎక్కువగా తింటారు. కానీ ఈ మిరపకాయల్ని ఎండపెట్టి పొడి చేసి వాడడం అంటే ఇదివరకు కూడా మీకు చెప్పే ఉంటాను, మన భారతదేశంలో వాడినంత ఎండు మిరపకాయల పొడి మరి వేరే ఏ దేశంలో వాడరు. ఇలా క్యాప్సికమ్ తోటి ఎన్నోసార్లు ఎన్నో రకరకాల కూరలు మనం చేసుకుంటూ ఉంటాం. కేవలం క్యాప్సికము పచ్చి బఠానీ మంచి కాంబినేషన్. రెండిట్లో వైటమిన్లు ఎక్కువగా, మంచి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా, రెండిట్లో ఒక రకమైన స్వీట్నెస్ తోటి మరి బాగుంటుంది. మరి దీన్ని చేయడానికి ఉల్లిపాయలు, అందులో శనగపిండి కూడా వేసి మనం చేసుకుందాం. సో ముందుగా నూనె వేసి మనం ఈ కూర చేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పడ్డా పర్లేదు, మంచిగా దీంట్లో టాస్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇందులో చక్కగా జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసి మనం కుక్ చేసుకుందాం. అయితే హోటల్లో మేము చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటిల్లో కొంచెం నూనె పడుతుంది. మరి ఈ డిష్ కూడా అలాంటిదే. ఈ ఉల్లిపాయలు కూడా వేసి దీంట్లో మన బఠానీలు, పచ్చి బఠానీలు వాటిని కూడా ఇందులో వేసేసుకొని కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ పచ్చి బఠానీలు సాధారణంగా హోటల్లో అయినా మేము చక్కగా ఉడకపెట్టేసి పెట్టుకుంటాం. ఇప్పుడు హోటల్లో కూడా పచ్చి బఠానీలు ఒలిచే రోజులు అయిపోయాయి. ఇవన్నీ బయట ఒలిచేసి ప్యాకెట్లోనే వస్తున్నాయి, అవే తీసి ఈ పచ్చి బఠానీలు, ఈ ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకుందాం. కొంచెం అంత ఉప్పు వేసి, కరివేపాకు కూడా మనం ఇటు పక్క నూనెలో వేసుకుందాం. పర్లేదు, ఆ నూనెలో కరివేపాకు చిటపట్లాడిన వెంటనే దీంట్లో కొంచెం అంత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, దీంట్లో మిగతా పొళ్ళన్నీ వేసేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం అయినా కొంచెం కారపొడి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి వేసి దీన్ని స్లైట్గా కుక్ చేసుకుందాం. ఈ శనగపిండి దీంట్లో నూనెని కొంచెం పీల్చుకుంటుంది, తర్వాత ఈ క్యాప్సికమ్ని వచ్చినప్పుడు దాన్ని చక్కగా పట్టుకుంటుంది. కానీ శనగపిండి రుచి అంత బాగోదు పచ్చిది. అందుకని ఇదే నూనెలో మనం శనగపిండి వేసుకుందాం. వేసి దీన్ని స్లోగా మనం కుక్ చేసుకుందాం. కొంచెం సేపట్లో దీంట్లో ఉన్న నూనె బయటకు వచ్చి ఆ శనగపిండిని చక్కగా కుక్ చేస్తుంది. ఈ శనగపిండి మీకు పొడి పొడిలా తయారవుతుంది. అంటే ఈ నూనెతో పాటు చక్కగా వేగి మంచిగా పర్ఫెక్ట్గా అయింది. ఇందులో కావాలంటే నిమ్మరసం కంటే ఆమ్చూర్ పొడి, అంటే ఎండి పోయిన పచ్చి మామిడికాయ ముక్కల్ని పొడి చేసిన దాన్ని మనం దీంట్లో వేసుకున్నాం. అది కొంచెం అంత పులుపు అది ఇస్తుంది. ఇప్పుడు లాస్ట్గా మన క్యాప్సికమ్ ముక్కలు, దీని గురించి బోల్డ్ ముచ్చట్లు చెప్పుకున్నాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేయగానే దీంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. ఈ క్యాప్సికమ్ ముక్కల్లో ఉన్న తేమ బయటకు వస్తుంది. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా మరీ ఎక్కువసేపు మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ముక్కల్ని ఈ మసాలా పట్టుకొని మంచి టేస్టీగా తయారవుతుంది. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మన క్యాప్సికమ్ ముక్కలు అన్నీ మెరుస్తూ మసాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే రసమో సాంబారో ఏదో మంచి తాలింపు వేసుకున్నారు, కానీ ఇంకా సాంబార్ రావాలి అంటే మనం సాంబార్ మసాలా, కొంచెం బెల్లం, అలాగే మన కందిపప్పు అన్నీ వేసి ఉడికినప్పుడు ఆ సాంబార్ సువాసన వస్తుంది. దాంట్లో మనం ములక్కాయ వేసుకుంటే ఒక అద్భుతమైన రుచి, అలాగే మనం రాడిష్ వేసుకుంటే ఒక అద్భుతమైన రుచి, వంకాయ, బెండకాయ ఇలా వేసుకుంటాం. కానీ ఈరోజు విదేశీ కూరగాయ ఈ బ్రొకోలీ, అలాగే ఈ క్యాప్సికమ్. మీకు తెలుసో తెలీదో, మన దేశంలో పచ్చిమిరపకాయలు కూడా మన దేశంలో ఉండేవి కాదు. ఇవి స్పెయిన్ ఈ ప్రాంతం నుంచి ఈ టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు యూరోప్ వచ్చి అక్కడి నుంచి మన దేశానికి వచ్చాయి. మిరపకాయల గురించి కూడా మాట్లాడాలంటే మనం దీన్ని బెల్ పెప్పర్ అంటారు, అంటే గంట మిరపకాయ. దీంతో కూడా కారపొడి చేస్తారు. అది చాలా దేశాల్లో కారపొడిలాగా వాడేదాన్ని పాప్రికా అంటారు. దీన్ని కూడా పాప్రికా అంటారు. దీని వచ్చే పాప్రికా పౌడర్ చక్కగా రంగునిస్తుంది, కూరల్లో వేసుకుంటారు, కానీ ఘాట్ అనేది ఉండదు. ఇందులో మనం సాంబార్ పొడి వేసేసుకుందాం. అలాగే దీంట్లో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసి ఇప్పుడు కొంచెం సేపు చక్కగా మరిగిన తరువాత కందిపప్పుని ఏదైతే చక్కగా ఉడికించి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసి చక్కగా కుక్ చేసుకుందాం. కారం లేకపోతే మనం బతకలేం. ఇందులో సాంబార్ పొడి వేసిన తర్వాత కూడా కారం పొడి వేసుకున్నాడు అంటే మన తెలుగు వాళ్ళే. ఎందుకంటే సాంబార్ మసాలాలో కూడా కొంచెం ఘాటు ఉంటుంది, మిరియాల ఘాటు, అలాగే ఎండుమిరపకాయల ఘాటు, కానీ మనకు సరిపోదు కాబట్టి మరి కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం
కందిపప్పుని చక్కగా మెత్తగా ఉడికించి అంతా ఇందులో వేసుకొని చక్కగా ఉడికించుకుందాం. మనకి చూడ్డానికి రంగు రాలేదు, ఆ లుక్కు రాలేదు, ఎందుకంటే బోల్డ్ కూరగాయలు ఏం కనబడలేదు. ఇప్పుడు మన క్యాప్సికమ్ అలాగే ఈ బ్రొకోలీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకుందాం. బ్రొకోలీ మనం తుంచిన వెంటనే చూడ్డానికి ఇదే ఒక చిన్న చెట్టులా కనిపిస్తుంది. చూడ్డానికి పిల్లలకి చూడడానికి అందంగా ఉంటుంది. ఇది ఫ్రెష్గా మామూలుగా ఇలా కూడా తినేయచ్చు, కూరల్లో వేసుకొని తినొచ్చు. మీ పిల్లలు అంటే మీ చుట్టాలు ఎవరో ఒకరు అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ కూరగాయని చాలా ఎక్కువగా ఇలా సాంబార్లో అన్నిట్లో వేసుకొని తింటూ ఉంటారు. ఈ కాడలు చక్కటి స్వీట్ ఫ్లేవర్ తోటి బ్రహ్మాండంగా ఉంటాయి. సాంబార్లో వాడే కూరగాయలు ముఖ్యంగా ఆ స్వీట్ ఫ్లేవర్ ఉన్నవి వాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ ముక్కల్ని కూడా ఇలా కట్ చేసేసి వాడేసుకుందాం. సాంబార్ అవనివ్వండి, రసం అవనివ్వండి, ఎటువంటి కూరలు అవనివ్వండి, అప్పాలు అవనివ్వండి, ఎప్పుడైనా ఏవైనా రుచిగా కావాలి అంటే మన ఉప్పు చాలా ముఖ్యం. ముఖ్యంగా బిర్యానీలు అవి చేసేటప్పుడు నేను చెబుతూ ఉంటాను, అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు. ఆ సరి సమానమైన రుచి మన వంటల్లో కలిగించే ఆ అద్భుతమైన గుణం టాటా సాల్ట్కు ఉంది. మరి అంతేకాకుండా ముఖ్యంగా చిన్న పిల్లల్లో మెదడు పెరుగుదలకి కావలసిన అయోడిన్ కూడా ఈ ఉప్పులో ఉంది. స్పూన్తో వేసినా ఎంతో చక్కగా ఫ్లో అవుతూ ఈ ఉప్పు పడుతూ ఉంటుంది. అంటే మనం ఈ వేళ్లతోటి వేసేటప్పుడు కూడా మనకు కావలసినంత ఉప్పు. మరొకటి, ప్రతి బిందువులో అదే ఈక్వల్ ఫ్లేవర్ ఉండి సమానమైన ఫ్లేవర్ ఉండి మనం వేసినప్పుడు టేస్టీగా ఉంటుంది. బయట ఎన్నో రకాల ఉప్పులు అమ్ముతారు, అది వేస్తే ఆ రుచి కూడా కరెక్ట్గా రాదు. ఈ టాటా సాల్ట్లో చాలా ప్యూర్ సాల్ట్, దీన్ని వాక్యూమ్ ప్రాసెస్లో తయారు చేసిన ఉప్పు. కూరల్లో ఎందులో వేసిన రుచి గుమ్మని మనకి తెలిసిపోతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, మరి వంటలు రుచిగా ఉంటాయి. మరి రెండు కలిసినప్పుడు తప్పకుండా మనం టాటా సాల్టే వాడుకుందాం. మనకు కావాల్సిన ఈ బ్రొకోలీ కూడా మనం చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ 2 కూరగాయలు 3-4 నిమిషాలు ఉడికితే చాలు. ఫస్ట్ సాంబార్ చక్కగా ఉడికిపోయేంత వరకు చేసుకొని అప్పుడు లాస్ట్లో ఈ కూరగాయలు వేసి మరో 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. క్యాప్సికమ్ కూడా మరీ ఎక్కువ ఉడికించుకున్నారనుకోండి, అవి కొంచెం అంతా మ్యాషీగా అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. కొంచెం అంత తీపి తక్కువ, ఇంతంత బెల్లం వేసుకుందాం. దీంట్లో మనం కొంచెం అంత బెల్లం వేసుకుంటే, చైనీస్ వంటలు చేసినప్పుడు ఏం చేస్తాం, వెనిగర్ వేస్తే పంచదార వేస్తాం. ముఖ్యంగా తమిళనాడు వెళ్ళినప్పుడు మీరు చూస్తారు, ఎక్కడైతే చింతపండు కొంచెం అంత పోస్తారో అందులో చిటికెడంత బెల్లం వేసుకుంటే ఆ కూర మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ బెల్లం వేసిన వెంటనే భలే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక సాంబార్కి అద్భుతమైన టేస్ట్ ఇచ్చేది అందులో వేసే కూరగాయ. మీరు బెండకాయ వేసుకుంటారా, రాడిష్ వేసుకుంటారా, ములక్కాడలు వేసుకుంటారా, కానీ ఈరోజు ఈ బ్రొకోలీ అలాగే క్యాప్సికమ్ వేసుకుంటున్నాం. ఈ కూరగాయల్ని ఇందులో నిండుగా వేసుకోండి, ఏం కంగారు లేదు. మన క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇదే విధంగా. అయితే ఈ బ్రొకోలీ కాడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత మరొక్కసారి మీరు లైట్గా ఉడికిన తర్వాత ఉప్పు శాతం తక్కువ అవుతుందో చూసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సాంబార్ అంటే నిండుగా కూరగాయలు ఉండి మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచేది. క్యాప్సికంలో, బ్రొకోలీలో మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడే బోల్డ్ అన్ని వైటమిన్లు ఉన్నాయి. అన్నిటితో పాటు పర్ఫెక్ట్ టేస్ట్ తోటి దీన్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం. 3-4 నిమిషాలు మాత్రమే ఉడికించుకుందాం. చివరిగా దీంట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. 4 నిమిషాల తర్వాత కట్టేసి వడ్డించేసుకుందాం. సాంబారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. 4 నిమిషాల తర్వాత స్టవ్ కూడా కట్టేశాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత రాడిష్, ములక్కాయ 2 వేసుకుంటే ఆ వచ్చే ప్రతి కూరకి ఒక సువాసన ఉంటుంది. మరి అంతేకాకుండా మనకి క్యాప్సికంలో కూడా మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఈ రకరకాల కూరగాయలతోటి ఈ సాంబార్ రెడీ అయిపోయింది. ఆరోగ్యాన్ని సూపర్గా ఉంచగలిగే ఈ బ్రొకోలీ అలాగే ఈ క్యాప్సికమ్ ముక్కలు ఎర్రగా రండి, ఇలా ఉండండి. చాలా టేస్టీ మన సాంబార్, అది కూడా బ్రొకోలీ వేసి చేసుకున్నాం. మనకి ఒకటి ఎప్పుడైతే మనకు తెలుసో ఇందులో పౌష్టిక విలువలు చక్కగా మనని ఆరోగ్యాన్ని కాపాడే గుణం ఉందో అప్పుడు ఆ రుచి దానంతటే అదే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.